ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. షోల్డర్స్ జారకుండా ఉండాలంటే మనం ఫుల్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలంటే మీకు చూపిస్తున్నాను. ముందుగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని డాట్ స్టిచ్ చేసుకోవాలి. అలాగే షేప్ పట్టి దగ్గర స్టిచ్ చేసుకోవాలి. క్రాస్ అనేది జస్ట్ కొంచెం క్రాస్ చేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. ఈ 2 డాట్స్ మిడిల్ నుంచి కరెక్ట్గా 3rd డాట్ వేసుకోవాలి చంక భాగానికి. మనకు షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే డాట్స్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. ఇప్పుడు షేప్ పట్టిని వేరే కలర్ ఉన్నట్లయితే పైన యాడ్ చేసుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇన్విజిబుల్ షేప్ పట్టి కావాలి అనుకున్నట్లయితే లాస్ట్ వీడియోస్లో ఉంది, ఒకసారి చూడండి. ఖర్చు కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మీకు లాంగ్ డ్రెస్సెస్ నేను సారీస్తో కట్ చేసినవి ఉన్నాయి. ఒకవేళ చూడలేని వాళ్ళు ఉంటే చూడండి. లాంగ్ డ్రెస్ నేను నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను, లాంగ్ డ్రెస్ ఎలా కటింగ్ చేయాలనేది. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని మనం షేప్ పట్టిని జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఒకసారి ఓపెన్ సైడ్ అనేది ఎక్స్ట్రా అవుతుందో లేదో ఒకసారి మీరు చూసుకోండి. మనకి పొడవు కరెక్ట్గా సరిపోతుందంటే స్టిచ్ చేసుకోవచ్చు. మీకు పొడవు ఎక్కువైంది అనుకున్నట్లయితే షేప్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి. ఇప్పుడు ఓపెన్ ముక్కు వేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ఉక్సులు పట్టీ కాబట్టి కింద నుంచే స్టిచ్ చేసుకోవాలి. పైకి ఒక ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. అలాగే మిడిల్లో ఒక ఫోల్డింగ్ చేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా అంతా కూడా హాఫ్ వరకు ఫోల్డ్ చేసుకోండి ముందు. ఈ విధంగా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకొని ఫోల్డ్ చేసుకోండి. అలాగే సైడ్ జాయింట్స్ మనకి ఎక్కువ వస్తే ఏం చేయాలనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. కింద కూడా ప్లైన్ కొంచెం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ పైన. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కూడా షోల్డర్స్ 2 జాయింట్ చేసుకోండి. అలాగే కింద నడుము భాగం దగ్గర బెల్ట్ అనేది జాయింట్ చేస్తున్నాను. మనకు ఒక సైడ్ అంచు ఉంది కాబట్టి అంచు కుట్ట అవసరం లేదు, కాబట్టి ఈక్వల్గా బ్యాక్ పార్ట్కి నడుము భాగానికి బెల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైకి పెట్టుకుని పైకి ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. మనకి స్టిఫ్గా ఉంటుంది బ్యాక్ పార్ట్ అనేది, నడుము పైకి ఎత్తకుండా. ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి. బ్యాక్కి ఫోల్డింగ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని డాట్స్ వేసుకోవాలి. మీరు మరిన్ని వీడియోస్ కోసం మీరు ఫేస్బుక్ కూడా ఫాలో అవ్వండి, లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి విజిట్ చేయండి. మీకు కిడ్స్ లెహెంగాస్ కానీ పార్టీవేర్ గాగ్రా చోలీస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి మన ఛానల్లో. కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
మనకి డబుల్ లేయర్ హ్యాండ్స్తో బ్లౌజెస్ స్టిచ్ చేసినవి కూడా ఉన్నాయి, మోడల్ స్లీవ్. ఒకసారి చూడండి. 2 సైడ్స్ కూడా మనం డాట్స్ని అదే విధంగా వేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ 2 జాయింట్ చేస్తాను, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా. మెడపట్టి అనేది నేను లాస్ట్లో స్టిచ్ చేస్తాను, ఎందుకంటే నెక్ పైపింగ్ వేరేది కాబట్టి ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్లో మీకు చూపిస్తాను మెడపట్టిని. ఇప్పుడు షోల్డర్స్ 2 కూడా లూజ్ అనేది మార్కింగ్ చేస్తాను, అంటే హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు కరెక్ట్గా మార్కింగ్ వచ్చే విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ టిప్స్ పాటిస్తే మన బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు, డౌట్స్ లేకుండా. ఇప్పుడు హ్యాండ్స్ని ఫ్రంట్ పార్ట్ క్లోత్ వచ్చే విధంగా చూసుకొని ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. కరెక్ట్గా మిడిల్ పాయింట్కి కరెక్ట్గా వచ్చే విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి, లేదా మిడిల్లో పిన్ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు. ఇప్పుడు ఫోల్డింగ్ లోపల చేసుకొని మనం చేతి కుట్లు అనేది కరెక్ట్గా చూసుకొని లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు పొడవు ఎంత అవుతుందో ఓల్ బ్లౌజ్తో ఒకసారి చెక్ చేసుకోండి. హ్యాండ్ పొడవుని బట్టి ఒక మార్కింగ్ చేసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి కింద హెమ్మింగ్ వర్క్ చేయడానికి. కరెక్ట్గా రాంగ్ సైడ్కి ఇదిగా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి హ్యాండ్ లూజ్ ఎంత అవుతుందో చూసుకొని మార్కింగ్ చేసుకోండి. చంక భాగానికి కూడా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చంక భాగం లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే కింద ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితోనే లూజ్ చూసుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఈక్వల్గా కింద వరకు కూడా ఒక మార్కింగ్ చేసుకోండి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం పాద వెడల్పులో ఒక్కొక్క సైడ్ కూడా 3 లైన్స్ వేసుకోవాలి. మీకు సైడ్ జాయింట్స్ ఎక్కువ వస్తే మీరు చంక భాగం దగ్గర కొంచెం వెడల్పు వేసుకోవాలి. హ్యాండ్స్ దగ్గర ఈ విధంగా దగ్గరలో మనం 4 లైన్స్ వేసుకోండి, లేదా 3 లైన్స్ అయినా వేసుకోవచ్చు. మనకి ఖర్చు ఎక్కువ ఉన్నట్లయితే 4 లైన్స్ వేసుకోండి.
ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ పొడవు వచ్చింది. పొడవు వచ్చిన దగ్గర మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు కొంచెం వెడల్పు వేస్తున్నాను. ఇప్పుడు ఇది తాళ్ళపట్టి కాబట్టి తాళ్ళపట్టితో లూజ్ చూసుకొని మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు పైనుంచి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఒకసారి చంక భాగం కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు పైనుంచి ఒక మార్కింగ్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుంది స్టిచ్ చేయడానికి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కరెక్ట్గా సరిపోయింది. చంక భాగం దగ్గర ఈక్వల్గా చూసుకుంటూ ఫోల్డింగ్స్ రాకుండా మెయిన్ చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి ఖర్చు అనేది కరెక్ట్గా చూసుకొని ఫోల్డ్ చేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఒక్కొక్క సైడ్ కూడా మనం 3 లైన్స్ లేదా 4 లైన్స్ వేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ అర్థమవుతుందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు మెడపట్టి వేసుకోవాలి. ఇప్పుడు నేను మెడపట్టి క్రాస్గా కట్ చేసి ముక్కల్ని క్రాస్గా జాయింట్ చేసుకొని ఒక సైడ్ అంచు కుట్టేశాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రౌండ్ తిరిగే దగ్గర ఒక చిన్న ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను మెడపట్టి అనేది స్టిచ్ చేస్తాను ఆల్రెడీ. ఇప్పుడు ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. స్లోగా స్టిచ్ చేసుకోండి. నీట్గా రావాలంటే మనకి మెడ భాగం అనేది స్లోగా సింపుల్గా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ విధంగా రెండు ఈక్వల్గా పెట్టుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అవి రాకుండా. ఫ్రంట్ పార్ట్లో ఒక చిన్న ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ పెట్టుకోవాలి. అంటే దగ్గరలో కొంచెం కట్ చేసుకోండి. అప్పుడు మనకి రౌండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్స్ట్రా ఖర్చు ఉన్నట్లయితే కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా ఈ విధంగా ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పై నుంచి మనం స్టిచ్ చేసుకోవాలి. మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవడానికి నీట్గా ఉంటుంది మెడ రౌండ్ తిరగడానికి. చుట్టూరు కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి.
మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తానో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఏమండి. ఒకసారి ఛానల్ కూడా విజిట్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకొని మనం నీట్గా ఉంటుంది చేతికుట్లు వేసుకోవడానికి. ఒకసారి లూజ్ చెక్ చేసుకోండి. మీరు ఉక్సులు పట్టీతో లూజ్ చూసుకోవాలి. తాళ్ళు పట్టీతో లూజ్ చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉన్నట్లయితే ఎటు సైడ్ ఎక్కువ ఉంది అనేది చూసుకోండి. మనకి ఫ్రంట్ పార్ట్ రెండు ఈక్వల్గా కరెక్ట్గా సరిపోయింది అనుకున్నట్లయితే మీరు బ్యాక్ పార్ట్ లూజ్ ఉంటుంది. వాళ్ళు లూజ్ ఉన్నట్లయితే మనకి ఎక్కడ లూజ్ ఉందనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి బ్యాక్ పార్టే కొంచెం లూజ్ ఉంది కాబట్టి డాట్స్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి. అప్పుడు మనకి బ్లౌజ్ లూజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా కొంచెం వెడల్పు వేస్తే సరిపోతుంది 2 సైడ్స్ కూడా. అప్పుడు మనకి లూజ్ అనేది ఈక్వల్గా ఉంటుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.